దివ్యాంగులు అన్ని విషయాలలో అందరితో సమానమేనని డాక్టర్ చప్పిడి వెంగళరావు అన్నారు. ఒంగోలులోని గుడ్ న్యూస్ మినిస్ట్రీ అందుల పాఠశాలలో డాక్టర్ చప్పిడి వెంగళరావు పుట్టినరోజు వేడుకను ఘనంగా నిర్వహించారు. దివ్యాంగ విద్యార్థుల మధ్య కేక్ కట్ చేసి పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మిఠాయిలు, పండ్లు పంచారు. వారితో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ చప్పిడి వెంగళరావు మాట్లాడుతూ తన ఆఖరి శ్వాస వరకు జాతి సేవకు అంకితం అవుతానని అన్నారు. పేదలకు అండగా నిలుస్తానని, వారికి చేతనైన చేయూత అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు డాక్టర్ చప్పిడి వెంగళరావు 4 దశాబ్దాలుగా వివిధ రంగాల్లో చేస్తున్న సేవల గురించి వివరించారు. అనంతరం డాక్టర్ చప్పిడి వెంగళరావును దుశ్శాలువతో సన్మానించారు. తన కవితలతో యువతను మేల్కొల్పుతున్న కవి రచయిత చప్పిడి కోటేశ్వరరావును సత్కరించి మెమెంటో బహుకరించారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర నాయకులు దాసరి శివాజీ, కవి రచయిత రెవరెండ్ చప్పిడి కోటేశ్వరరావు, దళిత హక్కుల సాధన సమితి నాయకులు ముప్పవరపు గోపి, ఒంగోలు నగర తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కంకణాల వెంకట్రావు, రాయపూడి యేసురత్నం, ఒంగోలు నగర మాల మహానాడు అధ్యక్షులు చెవల పీటర్ పాల్, అంబేద్కర్ యూత్ నాయకులు గద్దల హరిబాబు, మంగమూరు హనుమంతరావు, సీనియర్ పాత్రికేయులు పైనం సురేంద్ర, సీనియర్ న్యూస్ రీడర్ అందే మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. మిమ్మల్ని చూడటానికి, మీతో మాట్లాడటానికి, మీరు మాట్లాడుతున్నారు, మీరు ఎక్కడున్నారు మాకు తెలియదు కదా, మీరంతా చూస్తున్నారు కదా అని మీరు అనుకోవచ్చు. మేము చూస్తున్నప్పుడు కూడా మాకు కూడా ఏదో ఒక లోపం ఉంది. ఈ సృష్టిలో, ఈ భూమి మీద తల్లి గర్భంలో నుంచి ప్రతి ఒక్కరికి ఏదో ఒక లోపం ఉంది. మాకు కూడా ఒక లోపం ఉంది. మాకున్న లోపాల కంటే మీ లోపం చాలా చిన్నది. ఇంకా మీకు అదృష్టం ఏంటంటే ఈ చండాలపు సమాజాన్ని చూడలేకపోవడం మంచి విషయం. అలాంటప్పుడు మేము కళ్ళతో చూడని, మీరు మనస్సుతో చూడొచ్చు. ఎంతో చూడొచ్చు? మనస్సుతో. కళ్ళకి కొన్ని కనపడతాయి, కానీ మనస్సుతోటి చాలా చూడొచ్చు. అంతే కదా? అమ్మ ప్రేమ చూడొచ్చు, నాన్న ప్రేమ చూడొచ్చు, అందరి ప్రేమ చూడొచ్చు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా మన జీవితంలో ముందుకు పోవాలంటే ఏం కావాలంటే డబ్బు కాదు, బంగారం కాదు, భూమి కాదు. ముందుకు పోవాలంటే చదువు కావాలన్నాడు. ఏం కావాలన్నాడు? అంటే మనం ఏం చేయాలా? చదువు కావాలి. అమ్మ పాట ఎంత తీయగా ఉంటుందో, అమ్మ పాట ఎంత తీయగా ఉంటుందో అంత బాగుంటుంది చదువు. అంతే కదా? అమ్మ పాట ఎట్లా తీయగా ఉంటుంది కదా. చిన్నప్పుడు విన్నారా పాట? అమ్మ పాట, దేవుడి మాట చక్కగా ఉంటాయి. అలాంటి పాటలతో మనం ముందుకు పోయేటప్పుడు చిన్న చిన్న కష్టాలు, బాధలు అందరికి ఎదురవుతూ ఉంటాయి. అంతే కదా? కష్టాలు, బాధలు అందరికి ఉంటాయి. బాధ వచ్చిందని కృంగిపోకూడదు. ఏం పోకూడదు? కృంగిపోకూడదు. ధైర్యంగా మనం ముందుకు వెళ్ళాలి. మన పాట, మన మాట, మన మాట ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అందుకని ఈరోజు అంకుల్ చెప్పినట్టుగా పుట్టినరోజే కాకుండా మీరు జీవితంలో కూడా మీ అందరూ పుట్టినరోజు జరుపుకుందామా? అందరూ పుట్టినరోజు సంతోషంగా జరుపుకుందాం. అనుకునేవారు కూడా ఒకసారి తీసుకుందాం. Happy
birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you.